బ్రేకింగ్ న్యూస్. అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని ట్రోల్స్ కు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. 3 రోజుల్లో ట్రోలింగ్ ఆపేయకుంటే మాత్రం ఇద్దరం ఆత్మార్పణ చేసుకుంటామని హెచ్చరించింది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లో కాలు పెట్టబోమని, ఉత్తరాఖండ్ వైపు వెళ్లి సెటిల్ అవుతామని అన్నారు. తమపై మోకిలాలో తప్పుడు కేసు పెట్టారని కూడా అన్నారు. అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చింది. 3 రోజుల్లో ట్రోలింగ్ గనక ఆపేయకుంటే ఇద్దరు ఆత్మార్పణ చేసుకుంటామని హెచ్చరించింది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లో కాలు పెట్టబోమని అన్నారు. ఉత్తరాఖండ్ వైపు వెళ్లి సెటిల్ అవుతామని అన్నారు. తమపై మోకిలాలో తప్పుడు కేసు పెట్టారని కూడా అన్నారు. ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి. మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము.
ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటిది రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. ఎంతో అఘోరిని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని ఇద్దరు కూడా ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ట్రోలింగ్ కనుక ఆపకపోతే ఆత్మార్పణ చేసుకుంటాం అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ వార్నింగ్ ని మనం ఎలా చూడాలంటారు? అండ్ అఘోరి ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం ఇది సెకండ్ టైం, అసలు ఎలా చూడాలంటారు? మరో కొత్త కథను మొదలు పెట్టబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కోసం విపరీతంగా వెతుకులాట కొనసాగుతుంది. అటు వర్షిణి జాడ కోసం వర్షిణి తల్లిదండ్రులు, వర్షిణి అన్నగా చెప్తున్న విష్ణు తదితరులందరూ కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అనే ట్రాన్స్జెండర్తో లేచిపోయింది, వెళ్ళిపోయింది. ఆమె ఇష్టపూర్వకంగా ఎక్కడో వివాహం చేసుకుంది. అవన్నీ సరే, ఒక ట్రాన్స్జెండర్తో ఆమె ఎలా జీవిస్తుంది అని ఆమె పట్ల కన్సర్న్తో వాళ్ళ కుటుంబ సభ్యులు అటు ఇల్లు వదిలి వర్షిణి కోసం తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అఘోరగా చెప్పబడుతున్న శ్రీనివాస్ పైన మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరీంనగర్లో కూడా మరొక యువతి రాధా అనే యువతి తనను వివాహం చేసుకొని మోసం చేసుకున్నాడు. తానుండగానే 2వ వివాహం వర్షిణిని ఎలా చేసుకుంటాడో ఆ వివాహం చెల్లదు, నన్ను మోసం చేశాడంటూ ఆమె కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెడితే, మోకిలా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మరో కేసును కూడా నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. తాంత్రిక పూజలు చేస్తానంటూ ఉజ్జయిని దాకా తీసుకువెళ్ళింది. అక్కడ 10 లక్షల రూపాయలు అటు శ్రీనివాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కోరాడు. అవి ఇచ్చిన తర్వాత కూడా మరిన్ని డబ్బులు అడుగుతూ ఇవ్వలేదన్న కోపంతో తమ పైన ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ తమను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఆమె చేసిన ఫిర్యాదు మేరకు అటు మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ శ్రీనివాస్ పైన కేసులు నమోదు కావడంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటు వర్షిణి ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో వర్షిణిని పట్టుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడో మధ్యప్రదేశ్లోనో మరో ప్రాంతంలోనో వివాహం చేసుకుని ఆ వీడియోలన్నింటినీ కూడా రిలీజ్ చేశారు. తాము వివాహం చేసుకున్నాం, ఇకపైన కలిసే ఉంటాం, త్వరలోనే శ్రీనివాస్ స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, అక్కడికి వచ్చే ఇద్దరం కూడా స్థిరపడతాం, అక్కడే కాపురం పెడతాం, అక్కడే పిల్లల్ని కంటాం అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా తిరిగి మరోసారి తమను ఎవరు కూడా మా వెంటపడొద్దు, మమ్మల్ని తీవ్రంగా వేధింపులకి గురి చేస్తున్నారు, అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇతర మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా మా పైన రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇద్దరు కూడా వాపోతూ ఉన్నారు. ఇలానే కనుక కంటిన్యూ చేసినట్లయితే తాము ఆత్మహత్య చేసుకుంటాం, పెట్రోల్ కూడా వెంట ఉందని అఘోరి ఆ శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఆత్మహత్య యత్నం చేయడం, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం ఇది కొత్త కాదు. గతంలో రోడ్ల వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో ఆయన అనేక రకాలుగా వాగ్వాదాలకు దిగాడు. ఆ సమయంలో 4-5 సార్లు పెట్రోల్ మీద పోసుకున్నాడు. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను రక్షించి ఆ పెట్రోల్ అంతా నీళ్లతో కడిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో వాళ్ళపైన వస్తూ ఉన్నాయి. మేమిక తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టమంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో కనుక అడుగు పెట్టినట్లయితే వర్షిణిని వాళ్ళ తల్లిదండ్రులు లాక్కెళ్తారనే భయంతో ఆమె అడుగు పెట్టదు. అలానే అఘోర శ్రీనివాస్ వాడు వస్తే పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేస్తారు. మోసం చేసిన కేసు కావచ్చు, మరో మహిళను వివాహం చేసుకొని ఆమె ఉండగానే 2వ వివాహం చేసుకున్న కేసు అది కూడా నమోదైంది. ఈ 2 కేసుల్లో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న భయంతో ఈ 2 తెలుగు రాష్ట్రాలకి చెప్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. వాస్తవానికి
అఘోరాగా చెప్పుకుంటూ బయటకు వచ్చిన నాటి నుంచే రకరకాలుగా అటు శ్రీనివాస్ వ్యవహార శైలిపైన రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల శ్రీనివాస్ వ్యవహార శైలితో అటు సాధువులు కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇతని చేష్టల వల్ల, ఇతను చేస్తున్న పనుల వల్ల నిజంగానే హిందూ సమాజానికి, అటు సాధువులను నమ్మే వాళ్ళకి అందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అటు నిజంగా అటు సాధన చేసి యోగులుగా బతుకుతున్న వాళ్ళు, సాధువులుగా బతుకుతున్న వాళ్ళందరికీ కూడా అప్రతిష్ట తెచ్చేలాగా శ్రీనివాస్ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్న అటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. మేము గౌరవప్రదంగా బతుకుతున్నాం, కానీ ఈ ట్రాన్స్జెండర్ ఈ రకంగా